హలో ఫ్రెండ్స్, నమస్తే. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? ప్రారంభ సంకేతాలు ఏంటి? మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో విష పదార్థాలు పేరుకుపోయి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, వివిధ సమస్యలు మూత్రపిండాలపై రోజు రోజుకి ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు తమ మూత్రపిండాల పనితీరును, వాటి గురించి తెలుసుకోవాలి. మానవ శరీరంలో ప్రతి అవయవం ఒక నిర్దిష్ట పాత్ర పోషిస్తుంది, కానీ మూత్రపిండాలు అత్యంత కీలకమైన అవయవాల్లో ఒకటి. అవి లేకుండా సాధారణ శరీర పనితీరు దాదాపు అసాధ్యం. మూత్రపిండాలు శరీరం నుండి వ్యర్థాలను తొలగిస్తాయని చాలామందికి తెలుసు, కానీ అది మాత్రమే వాటి పని కాదు. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో విష పదార్థాలు పేరుకుపోయి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, వివిధ సమస్యలు మూత్రపిండాలపై రోజు రోజుకి ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ మూత్రపిండాల పనితీరును, వాటి ప్రాముఖ్యతను, వాటిని ఎలా కాపాడుకోవాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండాలు శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. మానవులకు సాధారణంగా 2 మూత్రపిండాలు ఉంటాయి. ఇవి నడుము, వెనుక, వెన్నెముక ఇరువైపులా ఉంటాయి. ప్రతి మూత్రపిండం సుమారుగా పిడికిలి పరిమాణంలో ఉంటుంది. రక్తాన్ని శుభ్రపరుస్తాయి. మూత్రపిండాలు ప్రతిరోజు సుమారు 150 నుంచి 180 లీటర్ల రక్తాన్ని వడపోసి మూత్రం ద్వారా శరీరం నుండి విష పదార్థాలను, అదనపు నీటిని తొలగిస్తాయి. శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతాయి. శరీరానికి అవసరానికి అనుగుణంగా నీటిని నిలుపుకోవడం లేదా తొలగించడం మూత్రపిండాలు ముఖ్యమైన విధి. మూత్రపిండాలు రెనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి. ఇది రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది. మూత్రపిండాలు సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సమతుల్యత కాపాడుతాయి, అంటే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. ఎర్ర రక్త కణాలు ఏర్పాటుకు సహాయపడతాయి. మూత్రపిండాలు ఎరిథ్రోపోయిటిక్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి. ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి ఎముక మధ్యను ప్రేరేపిస్తుంది. ఎముకలు బలంగా ఉంచడంలో సహాయపడతాయి. మూత్రపిండాలు విటమిన్ డి దాని క్రియాశీల రూపంలోకి మారుస్తాయి. ఇది కాల్షియం శోషణ మెరుగుపరుస్తుంది, ఎముకలను బలంగా ఉంచుతుంది. మూత్రపిండాలు వైఫల్యం వస్తే సంకేతాలు ఏంటి? తరచుగా లేదా అప్పుడప్పుడు మూత్ర విసర్జన, కాళ్ళు, ముఖం వాపు, అలసట, బలహీనత, ఆకలి లేకపోవడం, వాంతులు లేదా వికారం, అధిక రక్తపోటు, మూత్రంలో రంగు లేదా నురుగు రావడం. మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు 2 నుండి 3 లీటర్ల నీరు తాగండి. రక్తంలో చక్కెర, రక్తపోటును అదుపులో ఉంచుకోండి. అధిక ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి. వైద్యుని సంప్రదించకుండా అధిక మోతాదులో నొప్పి నివారణ మందులు తీసుకోవద్దు. ఎవరు తప్పనిసరిగా తమ మూత్రపిండాలను పరీక్షించుకోవాలి? మధుమేహ రోగులు, అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు, స్థూలకాయ వ్యక్తి, 60 ఏళ్ళు పైబడిన వారు, మూత్రపిండాల వ్యాధి కుటుంబ చరిత్ర ఉన్నవారు. మీ మూత్రపిండాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కనుక మీ మూత్రపిండాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. హలో ఫ్రెండ్స్.